శ్రీ జలేశ్వరాలయ అభివృద్ధి పనులకు మీరు భూరి విరాళాలు అందించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల పండుగ వేదిక వరంగల్ కాబోతున్నందుకు సంతోషిస్తున్నాం. సభా పర్యవేక్షకులుగా హరీష్ రావు గారు మొన్న పర్యటన సందర్భంగా ఇక్కడ సభ యొక్క వివరాలు, సభ నిర్వహణ గురించి వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలను, సభ ఉద్దేశాన్ని ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి, ఈనాడు భారత రాష్ట్ర సమితి యొక్క తెలంగాణ ప్రజల పట్ల పార్టీకి ఉండే స్వభావాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాయన్ రాజేందర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో హరీష్ రావు గారి గురించి, మా పార్టీ యొక్క 25 వసంతాల పండుగ గురించి వారు చిల్లర మాటలు మాట్లాడారు. రాజేందర్ రెడ్డి గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యులుగా ఉన్నారు. మీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరిద్దరు కూడా దొంగలకు సద్ది కట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపై నీళ్లు జల్లేటువంటి కోవట్టులుగా పైన రేవంత్ రెడ్డి, కింద రాజేందర్ రెడ్డి మీరు పనిచేసిళ్ళు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి రాజేందర్ రెడ్డి గారు. హరీష్ రావు గారి గురించి మీరు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. మానుకోట ఘటన జరిగినప్పుడు మీరెక్కడ? మీరు నాయకుడిగా చెప్పుకునేటువంటి మోడీ గారి కోవట్టైన రేవంత్ రెడ్డి ఎక్కడ? ఇవాళ 25 వసంతాల పండుగ, పవిత్ర పండుగ సందర్భంగా ఒక చరిత్ర గల పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి ఓరుగల్లు వేదిక పైన ప్రపంచ రికార్డు పొందినటువంటి సభలను గతంలో కండక్ట్ చేసినటువంటి పార్టీ, ఏ లక్ష్యం కోసమైతే పుట్టిందో లక్ష్యాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు అందించినటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 25 వసంతాల పండుగ ఇవాళ వరంగల్ వేదిక మీద జరుపుకుంటుంటే మీరు ఇంత చిల్లరగా దిగజారి మాట్లాడడం అనేది రాజకీయాల్లో మంచి పరిణామం కాదు. మీ పార్టీకి సంబంధించినటువంటి పుట్టుక గురించి, మీ పార్టీ ఉద్దేశాల గురించి కూడా చాలా మాట్లాడవచ్చు. ఇలా మా పార్టీ యొక్క ఆవిర్భావ దినం, అది 25 వసంతాలు పూర్తి కావస్తున్నటువంటి పవిత్ర వేదిక అది. ఆ వేదిక వరంగల్లో జరపడానికి చరిత్ర ఉన్నది. ఓరుగల్లు లేని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము లేదు, కేసీఆర్ గారు లేనటువంటి తెలంగాణ రాష్ట్రము లేదు. ఇది సత్యం. ఆనాడు మీ నాయకుడు రేవంత్ రెడ్డి చేతిలో, నీ చేతిలో పిస్టల్ ఉన్నది, రైఫిల్ ఉన్నది. ఆత్మవిమర్శ చేసుకోండి. తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఈనాడు AK-47 పెట్టుకొని తిరుగుతున్నారు కావచ్చు మీరు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ. కానీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. కేసీఆర్ లేని మీ భవిష్యత్తు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు, మీరు ఎమ్మెల్యే అయ్యిండు. ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజకీయ విమర్శలకు ఒక పరిధి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. 25 వసంతాల పండుగ సందర్భంగా మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఉండి పార్టీ వేరైనంత మాత్రాన ఒక చరిత్ర గలటువంటి, చరిత్రలో నిలబడేటువంటి ఒక లక్ష్యాన్ని ఇలా ముద్దాడి ఇలా తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చినటువంటి ఒక పార్టీ పండుగ పట్ల, నాయకత్వం పట్ల మీరు మాట్లాడడం అనేది మీ విలువలు దిగజార్స్తే తప్ప పెంచే అనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పి నేను రాజేందర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడతారు మీరు ఈ మధ్యలో? అయ్యా, నగరాన్ని మీరే కట్టినలు అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ను మేమే నిర్మించినాం అన్నట్టు ఉన్నది మీ యొక్క భావన. ఇవాళ ఇచ్చిన మాట తప్పి హామీలు నెరవేర్చక అడ్రస్ లేకుండా పారిపోతున్నారు మీ ఎమ్మెల్యేలు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాష్ట్రంలో కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఏర్పాటు చేసిన 15 నెలల్లో ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి దీనస్థితిలో ఇవాళ మీ ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. ఇవాళ వరంగల్లో ఏం ఉద్ధరిస్తారని చెప్పా. ఇలా 15 నీళ్లు పక్కకు జరిగితే వరంగల్కు నీళ్లు దిక్కులేదు, రైతులకు సాగునీరు దిక్కులేదు, నిర్మించిన ప్రాజెక్టులకు మెయింటెనెన్స్ O&M నిధులు 5 కోట్లు విడుదల చేయలేని అసమర్థులు మీరు, మీ మంత్రులు ఈ జిల్లాలో. దేవాదుల ప్రాజెక్టు పడకేసింది, జనగామ ఎగువ ప్రాంతం ఎండిపోతున్నది, భూపాలపల్లి డోర్నకల్ లాంటి తేలేని ప్రాంతాలు మొత్తం కూడా ఇవాళ పశువులు మేత మేసే పరిస్థితి వచ్చింది, పచ్చటి పంటలు. అసలు ఈ జిల్లాకు మీ మంత్రులు ఉన్నారు, మీకు 2. ఈ జిల్లాలో మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అందరూ కలిసి ఒక్క దిక్కు కూడా కూసోలేని దుస్థితి ఉన్నటువంటి మీ పార్టీ మా పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇవాళ మీ పార్టీ యొక్క అనేక కుంభకోణాలు కోర్టుల్లో ఉన్నాయి. మీ పార్టీ చేసేటువంటి, మీ ప్రభుత్వం చేసేటువంటి అనేక దందాలు, ఇసుక దందాలు ఇవాళ రికార్డులకు ఎక్కినాయి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయ్యా నేను అంటున్నా, పూర్వపు వరంగల్ జిల్లానే ఇసుకకు ప్రధానమైనటువంటి కేంద్రం ఇవాళ గోదావరి ప్రాంతం. ఒకప్పుడు తెలంగాణ 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా కేటీఆర్ గారు మైనింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ 1250 కోట్లు ఒక సంవత్సరానికి ఎన్నడూ కూడా కిందికి రాలేదు. ఇవాళ మీ మంత్రులు, మీ శాసనసభ్యులు, మీ అందరి యొక్క ఇసుక మేటల్లో మీ వాటాలతోటి ఇవాళ 150 నుంచి 200 కోట్లు దాటలేదు. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒకసారి ఒక మాట అంటే 4 మాటలు మీకు తగులుతాయి. ఇవాళ అనేక కుంభకోణాల్లో కోర్టులలో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇలా కోర్టులు నోటీసులు ఇస్తే కూడా, హైకోర్టు నోటీసులు ఇస్తే కూడా మీ ప్రభుత్వం, మీరు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ ఎమ్మెల్యేలు వాటాలుగా పంచుకున్న రైతుల పైసలు, రైతుల ధాన్యం పైసలు వాటాలుగా పంచుకున్నటువంటి ఆధారాలతో కూడినటువంటి కేసులు హైకోర్టులో నడుస్తున్నాయి. ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి. ఇవాళ ఎక్కడ కూడా హరీష్ రావు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మంత్రుల గురించి కానీ, ఎమ్మెల్యేల గురించి కానీ, ఎవరి గురించి ఒక పల్లెత్తి మాట కూడా అనలేదు. ఉలిక్కి పడద్దు రాజేందర్ రెడ్డి, ఉలిక్కి పడద్దు. పాత రోజులన్నీ ఇవాళ ప్రజలు మార్పనంగానే మీకు అవకాశం రావచ్చుగాక, కానీ ఇలా ప్రజలు తలపట్టుకునే పరిస్థితికి మీరు తీసుకొచ్చింది ప్రజలను. ఆత్మవిమర్శ చేసుకోవాలి గ్రౌండ్లో ఏముందనేది. అదేవిధంగా ఇవాళ ఏప్రిల్ 27 వరంగల్ వేదిక మీద కేసీఆర్ గారి నాయకత్వంలో 25 వసంతాల పండుగ వేదిక అవుతున్న శుభవేళ పూర్వపు వరంగల్ జిల్లా ఉద్యమకారులు, పూర్వపు వరంగల్ జిల్లా త్యాగదనులు, పూర్వపు వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి, పల్లె స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క పండుగను బ్రహ్మాండంగా విజయవంతం చేస్తాం. చరిత్రలో నిలబడేటువంటి సభలు నిర్వహించినటువంటి అనుభవంతో వరంగల్ యొక్క కీర్తి ప్రతిష్టను మరొక్కసారి రాష్ట్ర స్థాయిలో, ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్లో మరొక్కసారి చరిత్ర సృష్టించేటువంటి సభను నిర్వహిస్తాం. ప్రజల యొక్క ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉన్నది. కాంగ్రెస్ మోసాలకు దెబ్బతిన్న, మోసపోయిన అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఇవాళ సభ ఎప్పుడెప్పుడు అని చూస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలకు సంబంధించిన అన్ని రకాల వసతుల కల్పనతోటి సభను నడిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అవిభక్త వరంగల్ జిల్లా ఉద్యమాలకు కానీ, తెలంగాణ రావడానికి కానీ ప్రధాన భూమికను పోషించినటువంటి ఈ జిల్లాను అబాసు పాలు చేసేటువంటి నాయకుడు బయలుదేరాడు. కారణం 2-3 రోజుల క్రితం పెద్దలు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు మా అందరికీ
ఒక లెజెండ్ లాగా ముందుకు నడిపించేటువంటి ఉద్యమకారుడు హరీష్ రావు గారు మొన్న వచ్చినటువంటి క్రమంలో 25 వసంతాల యొక్క సిల్వర్ జూబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాలకు సంబంధించి కానీ సభకు సంబంధించి కానీ మాట్లాడడం జరిగింది. కానీ ఎంతో అపూర్వ అనుభవం ఉన్నటువంటి హరీష్ రావు గారు మాట్లాడి వెళ్ళిన తర్వాత ఈ 16 నెలల కిడ్ హన్మకొండ శాసనసభ్యులు ఈ 16 నెలల కిడ్డు మొత్తం ప్రపంచమంతా నాకు తెలుసు, ఈ నగరం మొత్తం నాకు తెలుసు, అసలు నగరం గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదని బాగా ఊహించుకుంటున్నాను. మిత్రమా, నీకు ఒకటే చెప్తున్నాను, నీకు హన్మకొండ ప్రజలు శాసనసభ్యునిగా అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? హన్మకొండ ప్రజలకు సవ్యంగా వాటర్ సప్లై ఇవ్వాలి, పవర్ సప్లై ఇవ్వాలి, శానిటేషన్ ప్రాపర్గా ఉండాలి. నిన్న నీ ప్రెస్ మీట్లో మీరు చెప్పింది ఏంటి? వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో లంచావతారాలు ఎక్కువైళ్ళు, ప్రజాప్రతినిధులు కూడా లంచాలకు మద్దతు తెలుపుతున్నారని స్వయంగా మీరు మాట్లాడినటువంటి మాటలు. అంటే నీ అడ్మినిస్ట్రేషన్కు ఈ నగరంలో నీ శాసన కాన్స్టిట్యున్సీ కూడా ఉంది, నీ అసెంబ్లీ కూడా ఉంది. అంటే నీ పని విధానానికి తార్కాణం నువ్వే ఒప్పుకుంటున్నావు. ఇవాళ డీసిల్ట్ తీయాలంటే మున్సిపాలిటీలో జనవరిలో మీటింగ్ కావాల్సింది, అత్తాపత్త లేదు. వాటర్ సప్లై మీద రివ్యూస్ లేవు, ఫోటో దిగుతున్నారు పోతున్నారు. లంచాలకైతే లెక్కనే లేదు, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మాటలు కోటలు దాడుతున్నాయి. మీకు ఇప్పుడే చెప్తున్నాం, మీరు 16 నెలల కిడ్డు ఉండీల దెబ్బ పిల్లకేం తెలుసు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇబ్బంది అయ్యేది మీకే. మీరు ఇందిరమ్మ ఇండ్ల గురించి, డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడిల్లు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో మేము స్థలాలు కేటాయించి, నిధులు కేటాయించి కట్టి రెడీగా పెట్టినాం. ఎలక్షన్ కోడ్ వాళ్ళు ఇవ్వలేదు. కానీ మీరేం చేసిలో తెలుసా? ఇందిరమ్మ ఇండ్లల్లో మాందాడి సత్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొత్తం బోఫర్స్ అయింది. ప్రధాన భూమిగా పోషించింది ఎవరా అన్నది నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. ఆ రికార్డులన్నీ కూడా ఉన్నాయి, మా దగ్గర భద్రంగా ఉన్నాయి. మా వాళ్ళు మానవతా దృక్పథంతో ఆనాడు దాని మీద కక్ష దోరింపు చేయలేదు కాబట్టి ఇవాళ బతికి బట్టగడుతున్నారు. దాన్నే కనుక పూర్తి పరిశీలన చేస్తే మీ పరిస్థితి ఎట్లుంటుందో చూడండి. నగర అభివృద్ధి గురించి నేనే చేస్తానా, పెద్దమ్మగడ్డ నేనే చేస్తానా, మైసయ్య నగర్ నేనే చేస్తానా, అది నేనే చేస్తానా చూడండి అంటున్నారు. చర్చకు రండి అంటున్నారు. ఏమో అంటారు చూసినావా? గూట్ల రాయి దిగినాడంట, ఏట్లకు పోయిండట. ఈ సీజన్లో వాటర్ సప్లై సక్కగా లేదు, నువ్వు అభివృద్ధి చేసినా అని చెప్తున్నావు. హన్మకొండ 9R బ్రిడ్జ్ శాంక్షన్ మాదే, టెండర్ మాదే, ఎగ్జిక్యూషన్ మాదే. కంప్లీట్ అయితే ఇనాగ్రేషన్ చేసినావు నువ్వు. కాళోజీ కళాక్షేత్రం కూడా అదే పరిస్థితి. కొత్తగా ఏం నిధులు చేసినావో చెప్పు, కొత్తగా ఏం పని చేసినావో చెప్పు. సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా 1000 కోట్లు, 3 సంవత్సరాలు 3000 కోట్లు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. అదే కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ కింద ఇవాళ కాకతీయ యూనివర్సిటీ టు REC అక్కడ మునిగిపోతున్నటువంటి ప్రాంతాన్ని స్టామ్ వాటర్ డ్రైన్ కింద 200 కోట్లతోటి కట్టింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. ఇక్కడ స్థానిక శాసనసభ్యుని అనే ఆధ్వర్యంలో, వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే కార్పొరేషన్కి 3000 కోట్లు సీఎం గారి స్పెషల్ డెవలప్మెంట్ కింద అదనంగా ఇవ్వడమే కాకుండా సూపర్ స్పెషాలిటీ నీ చేతగాని తనానికి చెప్తున్నాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1250 కోట్లతోటి మేము కంప్లీట్ వస్తే ఒక 200-250 కోట్లు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మర్చిపోయి మేము డెవలప్ చేస్తున్నాం.
సిగ్గుందా మీకు అసలు? ఎంజిఎంలో మెడిసిన్ లేవు, చూడండి.